హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు చిట్టీస్ కిచెన్. ఈరోజు లంచ్ బాక్స్లో క్విక్గా అయిపోయే టమాటా రైస్ చేస్తున్నామా, రండి చూద్దాం. పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దానిలో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. ఇవి బాగా ఫ్రై చేయాలండి. తిరగమాత బాగా ఫ్రై అయినాక కొంచెం ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోండి. కరివేపాకు కొంచెం వేగాక దానిలోకి 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్ ఒక 10 మినిట్స్ ఫ్రై చేయాలండి. ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఆనియన్స్ బాగా వేగాక ఒకసారి కలిపెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనం రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిన వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక మనం దాంట్లోకి కొంచెం ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలండి. చిన్న ముక్కలుగా ఒక టమాటా కట్ చేసి వేసుకోండి. నేను ఓన్లీ మా బాబు కోసమే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను మా బాబు బాక్స్ వరకే చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక దానిలో కొంచెం క్యారెట్ వేసుకోండి. ఒక క్యారెట్ని సన్నగా ముక్కలుగా తరిగి క్యారెట్ని వేసుకోండి. క్యారెట్ కొంచెం ఫ్రై అయ్యాక దానిలో కొంచెం కాజు వేసుకోండి. కాజు వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ రెండింటిని బాగా ఫ్రై చేయండి. క్యారెట్ కూడా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక దానిలోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా, ఒక టమాటానే తీసుకున్నాను అండి, పెద్ద సైజు టమాటా వేసేసి టమాటా బాగా మెత్తగా అయ్యేది వరకు ఫ్రై చేయాలండి. దాంట్లోనే కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేయడం వల్ల టమాటాలు త్వరగా మగ్గుతాయి. టమాటాలు బాగా మగ్గినాక ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి. ఈ 2 ధనియాల పొడి, గరం మసాలా వేయడం వల్ల మన టేస్టీగా ఉంటుంది మన టమాటా రైస్. ఇది 3 కొంచెం మగ్గినాక ఆయిల్ పైకి తేలినాక కొంచెం ఒక కప్పు రైస్ వేసుకోండి. రైస్ వేసినాక నేను కొత్తిమీర కూడా ఈ స్టేజ్లోనే వేసేస్తానండి. కొత్తిమీర ఇలా వేయడం వల్ల రైస్కి బాగా పడుతుంది. కొత్తిమీర ఫ్లేవరు పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు. నేనైతే ఇలా చేస్తానండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇలా అన్నం వేసినాక మొత్తము కలిసాక ఒక 10 to 15 మినిట్స్ టాస్ చేసుకోవాలండి. మనం అప్పుడు వేసిన మసాలాలు అండ్ టమాటా, కొత్తిమీర ఫ్లేవర్స్ అన్నీ రైస్కి చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఒక 10 to 15 మినిట్స్ టాస్ చేసేసి మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకున్నాక అంతే అండి, టేస్టీగా, ఈజీగా, క్విక్గా రెడీ అయిపోయే టమాటా రైస్ రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసేసుకొని మన లంచ్ బాక్స్ పిల్లలు పెట్టడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.